హాయ్ అండి. అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. ఈ వీడియో వచ్చేసి నిన్నటిదన్నమాట. వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి. పొద్దున్నే అయితే లేసి వంట అయితే చేశాననమాట. వంట చేసి మా బుడ్డోనికైతే టిఫిన్ కోసమైతే అన్నం అయితే చల్లారుస్తున్నాను. అన్నం చల్లార్చిన తర్వాత చపాతీలైతే చేస్తున్నాను టిఫిన్‌లోకి. నేనైతే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎవ్వరైనా సరే, ఎవ్వరి డబ్బులైనా ఒకేలాగా చూడాలి. మన డబ్బులైతే ఒకలాగా, ఇంకొకరి వాళ్ళ డబ్బులైతే ఇంకొకలాగా అయితే అస్సలు చూడొద్దనమాట. చాలామంది వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టడానికైతే ఒకలాగా చూస్తారు. ఇంకా వేరే వాళ్ళ డబ్బులైతే ఒకలాగా చూస్తారనమాట. మీ డబ్బుని మీరు ఖర్చు పెట్టడానికి ఎంత ఆలోచిస్తారో సేమ్ ఎదుటి వాళ్ళ డబ్బులు ఇట్లా ఖర్చు అవుతున్నాయి మన వల్ల అంటే అంతే ఆలోచించాలి ఫ్రెండ్స్. ఎందుకనంటే మనం మీ డబ్బులు ఖర్చు పెట్టడానికి ఎంత ఆలోచిస్తారో, మనకి డబ్బులు ఉంటే దేనికైనా ఉపయోగపడతాయి అని ఎంత ఆలోచిస్తారో, సేమ్ మన వల్ల ఎదుటి వాళ్ళ డబ్బులు ఖర్చు అవుతున్నాయి అంటే వాళ్ళకేమిటికనే యూజ్ అవుతుంది కదా అని ఆలోచించాలి ఎవ్వరైనా సరే. నేనైతే అలాగే ఆలోచిస్తానండి. ఎవ్వరి డబ్బులైతే తీసుకోవడానికైతే నేను అస్సలు ఇష్టపడను. డబ్బులే కాదు ఏదైనా సరే నేను ఫ్రీగా తీసుకోవడానికైతే అస్సలు ఇష్టపడననమాట. వాళ్ళు ఎవ్వరైనా సరే. ఎందుకనంటే వాళ్ళు ఏదో ఒక రోజు అవి ఇచ్చినందుకు మనల్ని మాటలైతే అంటారనమాట. అందుకనేసైతే నేను ఎవ్వరి దగ్గరైనా సరే అండి తీసుకోవడానికైతే నేను అస్సలు ఇష్టపడననమాట. ఏదైనా హెల్ప్ చేస్తే మళ్ళీ తిరిగి హెల్ప్ చేసేస్తాను అంతవరకే. ఎందుకనంటే అది ఎంత దగ్గర రిలేటివ్స్ అయినా సరే, ఎంత దగ్గరి ఫ్రెండ్షిప్ ఏదైనా సరే అండి, వాళ్ళ దగ్గర నుండి ఏదైనా మనం తీసుకుంటున్నాము అనంటే మళ్ళీ ఏదో ఒక రోజైతే కంపల్సరీ అంటారనమాట. సేమ్ నిజంగా చెప్తున్నానండి. ఎవ్వరి డబ్బులైనా ఒకేలాగా ఆలోచించాలనమాట. కొంతమంది అయితే ఎలా ఉంటారనంటే వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టడానికి చాలా ఆలోచిస్తారనమాట. ఎదుటి వాళ్ళ డబ్బుల గురించి అయితే అస్సలు ఆలోచించరనమాట. మీరెంత కష్టపడి దాచుకుంటారో సేమ్ ఎదుటి వాళ్ళు ఇట్లా అంతే కష్టపడి దాచుకుంటారు కదా! ఆ డబ్బులొచ్చేసి మన మన గురించి ఖర్చు పెట్టడం అనేది చాలా కరెక్ట్ కాదని నేనైతే అనుకుంటాను. నేనైతే అట్లా అస్సలు ఎవ్వరి ఖర్చు పెట్టించుకోను ఫ్రెండ్స్. ఎందుకనంటే అది ఏదో ఒకరోజు మనకు మాటలైతే వస్తాయన్నమాట. నేను చాలా సార్లు అబ్జర్వ్ చేశాను కొంతమంది ద్వారా. అందుకనేసి అయితే నేను ఎవ్వరిది ఒక్క రూపాయి ఇట్లా ఖర్చు పెట్టనివ్వను ఫ్రెండ్స్ నా గురించి. నిజంగా చెప్తున్నాను. నాకు నచ్చదనమాట. అలాగే నేనైతే అనుకుంటాను. నేనైతే ఎక్కడికి వెళ్ళను అని అనుకుంటారు కదా ఫ్రెండ్స్. ఎందుకు వెళ్ళను అంటే ఇట్లా చెప్తాను. చాలామంది అనుకుంటారు నాకు హెల్త్ సపోర్ట్ చెయ్యది. ప్లస్ జస్ట్ అట్లా పోయి ఇట్లా రావచ్చు. అంటే ఎవరింట్లో పడుకోవడానికైతే నాకు రాదనమాట. సపరేట్‌గా బెడ్డు అంటే ఎవరిస్తారు ఫ్రెండ్స్. కింద పడుకొని లెవ్వాలి అంటే నాకైతే కొంచెం ఇబ్బంది అయితది. అందుకనేసి అయితే నేను ఎవ్వరింటికి వెళ్ళను అని ఇట్లా చెప్తాను. కాకపోతే ఇట్లా పోయి అట్లా పోయి ఇట్లా వచ్చి అట్లా పోవచ్చు అనమాట. పొద్దున వెళ్ళి ఈవినింగ్ వరకు అడ్జస్ట్ చేసుకొని ఉండొచ్చు. కాకపోతే నేను ఎవ్వరింటికైతే వెళ్ళట్లేను ఫ్రెండ్స్. ఎందుకు అనంటే మనం ఏమైనా వెళ్ళాలి అంటే ఫెస్టివల్స్‌కి మాత్రమే వెళ్ళాలి కదా! మా మామయ్య వాళ్ళు కావచ్చు, మా పిన్ని వాళ్ళు కావచ్చు నాకైతే పిలుస్తూ ఉంటారనమాట. మా అక్క ఇట్లా బోనాల పండగలకి ఏదైనా ఫెస్టివల్స్‌కి అయితే పిలుస్తూ ఉంటారు. సేమ్ వాళ్ళు ఫెస్టివల్స్‌కి పిలిచినప్పుడు నేను వెళ్తాను. సేమ్ మన ఊర్లో ఇట్లా ఫెస్టివల్ అయినప్పుడు, బోనాలు అయినప్పుడు మనం గిట్లా పిలిచి ఇక పండగ అంటే ఏంటిది ఫ్రెండ్స్ మంచిగా అన్నం, కూర తిని రావడమే కదా! భోజనం చేసి రావడమే కదా! పండగ దగ్గరికెళ్ళి ఇక వాళ్ళు పెట్టింది తినేసి రావడమే కదా! ప్రతిసారి మనమే పెట్టింది తినడం కరెక్ట్ కాదనేసి అయితే నాకు అనిపించిందనమాట. నేను వెళ్తాను సరే, పిలిచిన వాళ్ళ దగ్గరికి అందరికి వెళ్తాను, వస్తాను. మళ్ళీ తర్వాత నేను మా ఊర్లో అయినప్పుడు నేను ఇట్లా పిలిచి పెట్టాలి కదా ఫ్రెండ్స్. అందుకనేసి అయితే నేను ఎక్కడికి వెళ్ళననమాట. పెట్టాలి అనంటే నాకు హెల్త్ సపోర్ట్ చేయదనమాట. ఎందుకనంటే ఇప్పుడు నలుగురు వచ్చినప్పుడు ఎవరైనా ఇప్పుడు నేను టైంకి ఎట్లా వెళ్తానో సేమ్ వాళ్ళు ఇట్లా వాళ్ళ పనులు చూసుకొని ఎవరైనా టైంకే వస్తారు కదా! నాకు ఆ టైంకి వచ్చేసరికి నాకైతే ఇట్లా ఎక్కువ అయితే ఉండనీకు నా చెయ్యి, నా కాలైతే సపోర్ట్ ఇయ్యదనమాట. అందుకనేసి అయితే నేను ఎవ్వరి ఇంటికైతే వెళ్ళను ఫ్రెండ్స్. ఎందుకనంటే మనం తినొచ్చినప్పుడు వాళ్ళకి గిట్లా పెట్టాలి. అది కరెక్ట్ కాదని నేనైతే అనుకుంటాను. ప్రతిసారి మనమే తిని రావడం కాదు. మనం తినొచ్చినప్పుడు ఎదుటి వాళ్ళకి గిట్లా పెట్టాలి అనే ఉద్దేశంతోటైతే నేనైతే
ఎక్కువ ఎవరింటికైతే వెళ్ళను. వెళ్ళాలి అనుకుంటే ఇక తప్పదు, ఒకరోజు వెళ్ళాలి అనే సిచ్యువేషన్లో అయితేనే వెళ్తున్నాను. ఒకప్పుడైతే వెళ్ళేదాన్నమనమాట. ఎవరు బోనాల పండగకి పిలిచినా ఇంకా వేరే ఫెస్టివల్స్కి ఎక్కువ వెళ్ళేదాన్ని అనమాట. కానీ ఇప్పుడైతే వెళ్ళట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే చెప్తున్నాను కదా, మనం వెళ్ళినప్పుడు సేమ్ మన ఊళ్ళో బోనాలు అట్లా అయినప్పుడు మనం గిట్లా పిలిచి పెట్టాలి కదా. నాకు ఎవరు సపోర్ట్ హెల్ప్ చేసే వాళ్ళు అయితే ఎవ్వరు లేరనమాట. ఇన్కేస్ చేసినా కానీ మేము చేసినాము అని అంటారు. ఆ మాటలు ఎందుకు అనిపించుకోవాలనేసి అయితే నేనైతే ఎక్కడికి వెళ్ళట్లేదు. నేను ఇట్లా ఎవరిని పిలవట్లేదు ఫ్రెండ్స్. నా ప్రాబ్లం అయితే ఇదనమాట. అందుకనేసి అయితే చెప్తున్నాను. ఇక అంతా పని అయిపోయిన తర్వాత ఇక పూజ అయితే చేసుకొని టిఫిన్ అయితే చేశాననమాట. నాకైతే చెప్పాలనిపించింది ఫ్రెండ్స్. నేను ఎందుకు ఎక్కడికి వెళ్ళను, ఎందుకు ఎవరిని పిలవను అనేసి అయితే నాకు చెప్పాలనిపించింది. నాకు లెఫ్ట్ హ్యాండ్ పంచ్ సపోర్ట్ ఇవ్వదు అండ్ కాలు ఇట్లా సపోర్ట్ ఇవ్వదు కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళను. ఓకేనా ఫ్రెండ్స్. ఇక టిఫిన్ అయితే చేస్తున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.